హలో గైస్! 'అల్లు అర్జున్‌కు' అసలు నేషనల్ అవార్డ్ ఇవ్వడం వేస్ట్. నేషనల్ అవార్డ్ అనేది వారి యొక్క పెర్ఫార్మన్స్‌కి ఇవ్వాలి కానీ, వాళ్ళకి ఎక్కువ పలుకుబడి ఉంది. అంతేకాకుండా వారి మూవీకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని ఇవ్వకూడదని ప్రముఖ హీరో 'అమీర్ ఖాన్' గారైతే ఓపెన్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా అసలు 'అల్లు అర్జున్‌కి' నేషనల్ అవార్డ్ ఎలా వచ్చింది అని తనైతే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే నిజంగా 'అల్లు అర్జున్‌కి' నేషనల్ అవార్డ్‌కి అర్హుడా? లేకపోతే అనర్హుడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అయితే 'అమీర్ ఖాన్' గారు ఇలా ఎందుకన్నారో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇన్నాళ్ళు తెలుగు సినీ చరిత్రలో ఒక్క తెలుగు హీరో కూడా నేషనల్ అవార్డ్ రాలేదు. ఈ ఘనత దక్కించుకున్న మొట్టమొదటి హీరో ఎవరున్నారంటే అది అల్లు అర్జున్ మాత్రమే. 'పుష్పలో' అల్లు అర్జున్ చేసిన 'పుష్పరాజ్' అనే పాత్రకు తనకు నేషనల్ అవార్డ్ అయితే దక్కింది. కానీ కొందరు తెలుగు ప్రేక్షకులు మాత్రం అసలు అల్లు అర్జున్ అవార్డుకు అర్హుడే కాదు అంటూ సోషల్ మీడియాలో వేదికగా ఓపెన్ కామెంట్స్ అయితే చేశారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో 'అమీర్ ఖాన్' సైతం అల్లు అర్జున్ నేషనల్ అవార్డుపై కామెంట్లు చేసి అధైర్యపరిచాడు. మామూలుగా సౌత్ ఇండస్ట్రీ కంటే బాలీవుడ్ వారే అవార్డు ఫంక్షన్‌ను చాలా గ్రాండ్‌గా చేసుకుంటారు. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ అవార్డ్ ఫంక్షన్‌లో పాల్గొనడానికి ఇష్టపడుతుంటారు. కానీ సీనియర్ హీరో 'అమీర్ ఖాన్' మాత్రం చాలా డిఫరెంట్. తను దాదాపు 20 ఏళ్ల నుంచి ఒక్క అవార్డ్ ఫంక్షన్ కూడా రాలేదు. తనకు అలాంటిది నచ్చవని ఎప్పుడూ ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక తాజాగా మరోసారి తన అవార్డ్ ఫంక్షన్‌కి వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడడం లేదనే విషయాన్ని బయటపెట్టాడు. సినిమాల కలెక్షన్ బట్టి అవార్డులు వస్తాయని, అది తమకు అస్సలు నచ్చదని చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ గురించి కూడా మాట్లాడారు. 'పుష్ప' వల్ల అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్ రావడం తనకి చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించిందని చెప్పాడు. దాని బదులు 'సర్దార్ ఉధమ్' సినిమాలో విక్కీ కౌశల్ పెర్ఫార్మన్స్‌కు అవార్డు రావాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆర్ట్ అనేది లెక్కలతో పోల్చడం కరెక్ట్ కాదన్నారు. ముఖ్యంగా ప్రేక్షకుల అభిప్రాయాలు కూడా దృష్టిలో పెట్టుకోవడం, అవార్డులు యాక్టర్‌లను చూసి ఇస్తారని, వారి ఆర్ట్‌ని చూసి ఇవ్వరని అన్నారు. దీంతో 'అమీర్ ఖాన్' చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటికే అల్లు అర్జున్‌పై సోషల్ మీడియాలో ఫుల్‌గా నెగటివిటీ పెరుగుతుండటంతో చాలామంది 'అమీర్ ఖాన్' వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తున్నారు. 'అమీర్ ఖాన్' అవార్డ్ ఫంక్షన్‌ను బాయ్‌కాట్ చేయడం కొత్త కాదని దాదాపు బాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలుసు. మొదట్లో తన అవార్డ్ ఫంక్షన్‌కి వచ్చేవాడు. కానీ 1993లో తను నటించిన 'హమ్ రహీ ప్యార్ కే' సినిమాకు కాకుండా షారుఖ్ నటించిన 'బాజీగర్'కు అవార్డు దక్కింది. ఆ తర్వాత 1995లో కూడా 'అమీర్ ఖాన్' నటించిన 'రంగీలా'ను పక్కన పెట్టేసి 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే'కు అవార్డు వచ్చింది. కలెక్షన్ పరంగా షారుఖ్ నటించిన సినిమాలకి ఎక్కువ సక్సెస్ అందుకున్నాయి. అందుకే అవార్డులు తమకు వెళ్ళాయని అమీర్ ఫీల్ అయ్యాడు. అప్పటి నుంచి అతను ఆర్ట్‌కి విలువ లేదని ఫీల్ అయ్యి అవార్డుల ఫంక్షన్‌కి వెళ్ళడం మానేశాడు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.